నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతుందా? రుణమాఫీకి సంబంధించి అడుగులు ముందుకు వేయబోతుందా? 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారా అని కొత్త రేషన్ కార్డ్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వబోతున్నారా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ప్రజలకు సర్కార్ డబుల్ ధమాకా. 2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది. ఆ తరువాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకి పెంచింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు. అయితే ఈ ఏడాది అనగా 2024 మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ 2 హామీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీమ్ పెండింగ్ లో ఉంది. అదే 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇచ్చే స్కీమ్. త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అలానే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పెండింగ్ హామీల అమలుకు రెడీ అయింది కాంగ్రెస్ సర్కార్. ఇన్నాళ్లు ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో పలు హామీల అమలు ఆగిపోయాయి. ఇప్పుడు అది పూర్తవడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తుంది. పలు హామీల అమలుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో మరో 2 నెలల్లోగా అనగా జూలై, ఆగస్టు నాటికి మహిళలకు నెలకు 2,500 రూపాయలతో పాటుగా తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రానున్న 2 నెలల్లోగా ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కార్ భావిస్తుందట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది. అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక 18 ఏళ్లు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింక్ ఉండడంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తరువాత ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తుంది. నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2 నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది. అలానే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛను పొందని మహిళలకు మాత్రమే ఈ సహాయం అందుతుందని అంటున్నారు.